అందరికీ నమస్కారం. నిన్న ప్రకాశం కలెక్టరేట్లో జరిగినటువంటి డిఆర్సీ మీటింగ్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు, వివిధ హోదాల్లో నామినేటెడ్ పదవులకు ఎంపికైన వారు పాల్గొనడం జరిగింది. ఈ మీటింగులో దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గొట్టిపాటి లక్ష్మి, ఎర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గూడూరు ఎరిక్షన్ బాబు పాల్గొనడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయని కూడా తెలియజేసుకోవచ్చు. అంటే దీనికి సంబంధించి వీరిద్దరికీ నామినేటెడ్ పదవులు లేకపోవటం, కేవలం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలుగా మాత్రమే వీరు కొనసాగుతున్న వేళ డిఆర్సీ మీటింగ్లో వీరు పాల్గొని మాట్లాడటం కూడా కొంత విమర్శలకు చర్చ నడుస్తుందని కూడా తెలియజేసుకోవచ్చు. డిఆర్సీ మీటింగ్ అనేది కూడా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి అధికారులు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు, నామినేటెడ్ పదవుల్లో వరించిన నేతలు మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. మనకి జిల్లా కలెక్టర్ అధ్యక్షన, అదేవిధంగా మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్ గారు, వీరు ముగ్గురు, అదేవిధంగా జడ్పీ చైర్పర్సన్గా ఉన్నటువంటి బూచేపల్లి వెంకయ్యమ్మ గారితో పాటు జిల్లాలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, మనకి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ, అది తెలుగుదేశం పార్టీ కానీ వైసీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలందరూ పాల్గొనడానికి దీనికి సంబంధించినటువంటి ఒక ప్రోటోకాల్ కూడా ఉంటుంది. ముందుగా వారికి ఈ మీటింగ్కి సంబంధించి ఆహ్వానాలు కూడా పంపుతూ ఉంటాయి. అయితే ఈ నిన్న జరిగినటువంటి డిఆర్సీ మీటింగ్లో తలుక్కున గూడూరు ఎరిక్షన్ బాబు, దర్శి ఇన్ఛార్జి గొట్టిపాటి లక్ష్మి పాల్గొనటం మీద అక్కడ ఉన్నటువంటి కొంతమంది నేతలు, అదేవిధంగా వైసీపీ నేతలు కూడా మరి ఒంగోలు నగరంలో, అదేవిధంగా ప్రకాశం జిల్లా వ్యాప్తంగా చర్చించుకుంటున్నారని కూడా తెలియజేసుకోవచ్చు. వీరికి ప్రోటోకాల్ లేదు అనే బలంగా వినిపిస్తూ ఉన్నారు. వీరిద్దరూ కేవలం టీడీపీ ఇన్ఛార్జీలుగా మాత్రమే ఉన్నారు. వీరు డిఆర్సీ మీటింగ్లో అధికారులతో, ఎమ్మెల్యేలతో కలిసి పాల్గొనేటువంటి అవకాశం లేదని, అయినా కూడా వీళ్ళు పాల్గొని మాట్లాడటం, మరి దీని మీద కూడా వాళ్ళు వైసీపీ నేతలు అయితే జోరుగా మాట్లాడటం జరిగింది. అయితే ఈ డిఆర్సీ మీటింగ్కి సంబంధించి ప్రోటోకాల్ ఒకసారి మనం కనుక పరిశీలించినట్లయితే ఎమ్మెల్యేలకు దీనికి సంబంధించినటువంటి ప్రోటోకాల్ ఉంటుంది. ఆయా నియోజకవర్గంలో ఎఫెక్టెడ్ అయినటువంటి సమస్యల మీద వారు అక్కడ ఉన్నటువంటి మంత్రుల దృష్టికి, కలెక్టర్ల దృష్టికి, అదేవిధంగా జడ్పీ చైర్పర్సన్ ఉంటారు, ఇంకా నామినేటెడ్ పదవుల్లో పాల్గొనేవారు, ఆ నియోజకవర్గంలో అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు, అదేవిధంగా ఆ నియోజకవర్గం డెవలప్మెంట్కి ప్రభుత్వం తరఫున ఆ నియోజకవర్గంలో మద్దతు కావాలి, అదేవిధంగా కొంత ఫండింగ్ రైజింగ్ తదితర అంశాల మీద ఈ డిఆర్సీ మీటింగ్లో కూడా ప్రధానంగా చర్చించుకుంటూ ఉంటారు. ఈ సమావేశంలో ఎరిక్షన్ బాబు మాట్లాడటం, గొట్టిపాటి లక్ష్మి పాల్గొనటం కూడా అసలు వీరిద్దరికీ ప్రోటోకాల్ ఉందా అనే కోణంలో మరి ఈరోజు కొన్ని ప్రధాన పత్రికల్లో కూడా ఇదే అంశాన్ని బూచిగా చూపిస్తూ వార్తలు రాయటం కూడా జరిగింది. డిఆర్సీ సమావేశంలో ఏదేమైనప్పటికీ విలువైనటువంటి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఈ డిఆర్సీ సమావేశంలో అనధికారికంగా ఉన్నటువంటి వీరిద్దరు పాల్గొనటం కొంత వివాదాలకు దారిచ్చిందని కూడా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకులు జోరుగా చర్చిస్తూ ఉన్నారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో మరి ఇది దేనికి దారి తీస్తుంది అనేది కూడా వెయిట్ చేద్దాం మరి.